మీరు వినే మాటలు దేవుని మాటలైతే అవి పుట్టం వేయబడిన మాటలండి. అందుకే దేవునితో మాట్లాడుకోవటం అభ్యాసం చేయండి, దేవుని వాక్యం చదవటం అభ్యాసం చేయండి. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. వాక్యం చదవటం వల్ల మన స్థితిని మనం అర్థం చేసుకుంటాం. వాక్యం చదివితే మన భాష బాగుంటుందండి. నేను ఇంచుమించు 44 ఏళ్ళు మెడ్రాసులోనే ఉన్నాను. మీ తెలుగు ఎలా బాగుంటుంది అని అడిగారు కొంతమంది నన్ను. అది నాకే అర్థం కాల. తర్వాత ఆలోచిస్తే నేను మనుషులతో గడిపే సమయం కంటే నా దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతా. కాబట్టి దేవుని వాక్యం తెలుగులో చదువుతుంటే ఆ మంచి దేవుని వాక్యంతో కూడిన మాటలు, ఇప్పటికి నేను రిఫరెన్సులు 2 చూపించా మీకు. కానీ నేను చెప్పిన మాటల్లో ఎన్ని రిఫరెన్సులు చెప్పానో మీరు నోట్ చేసుకొని చూస్తే ఒక అరగంట ప్రోగ్రాంలో 100 రిఫరెన్సులు, అంటే అన్ని బైబిల్లో ఉన్న మాటలే ప్రసంగంలోని మూటలు. నువ్వు ఏం చదువుతుంటావో, ఏం వింటుంటావో దాన్ని బట్టే నువ్వు మాట్లాడుతుంటావు. పనికి మాలిన మాటలు, బూతు మాటలు వింటే ఆ బూతు మాటలే వస్తాయి. ఏంటండి, గర్భవతులుగా ఉన్న తల్లులు మీ బిడ్డల విషయం జాగ్రత్తగా ఉండండి. వీడు చాలా అల్లరండి, వీడు చాలా టక్కరండి అని అంటున్నారు చూడండి. అదర్ తీసుకొచ్చి చెప్తుంటారు. ఏది 1 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే వాడికి డిగ్రీలు ఇచ్చేస్తున్నారు వీళ్ళు అమ్మోళ్ళే. టక్కరోడండి, అల్లరోడండి, గొడ చేస్తాడండి, పింకోడండి, ముండోడండి. ఎక్కడ నేర్చుకున్నాడండి? నీ కడుపులోనే నేర్చుకోడమ్మా. ఎక్కడ నేర్చుకున్నాడు? నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు మొండిగా మాట్లాడుతుంటే, ఓహో నేను పుట్టాక మాట్లాడాలా అన్నాడు, అప్పుడే నేర్చుకుంటాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు 3వ నెల, 5వ నెల, 6వ నెల రాగానే తల్లి స్వరం వింటుంటుంది. తల్లి శైలి ఎలా ప్రవర్తిస్తుందో అది గుర్తిస్తుంటుంది. అందుకని మనం మాట్లాడే భాషను ఏమంటాం? మాతృభాష. అంటే ఎవరి భాష? ఏ నాన్న భాష రాదు, అమ్మ భాష ఎందుకు వస్తుంది? అమ్మ కడుపులో నుండే నేర్చుకుంటుంది బిడ్డ. అమ్మ కడుపులో ఉండే నువ్వు కోపంతో మాట్లాడుతుంటే కోపంతో మాట్లాడే బిడ్డ పుడుతుంది. నువ్వు ప్రేమతో మాట్లాడితే ప్రేమతో మాట్లాడే బిడ్డ పుడుతుంది. నువ్వు తెలుగు మాట్లాడితే తెలుగు అమ్మాయి ఇప్పుడు తెలుగు మాట్లాడుద్ది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడే పిల్ల పుడుద్ది. గమనించారా? గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు ఒక మంచి బిడ్డని లోకంలోకి రావాలంటే నువ్వు దేవుని మాటలతో నీ హృదయం నిండాలి. నోరు తెరిచి కొండాలు చెప్పొద్దు, ఒకరి మీద ఒకరికి సాకులు చెప్పొద్దు. చాలామంది స్త్రీలు, మీ అమ్మ నన్ను పేక తినేసింది నువ్వు లేనప్పుడు అని చెప్పేస్తే ఆయన ఏమవుతాడు చెప్పండి? అమ్మంటే ఇష్టమా లేదా? అమ్మంటే ఇష్టం లేదా? పెళ్ళయ్యాక ఇష్టం లేదంటారేంటి? ఇష్టం లేకపోవడం కాదు, పెళ్ళైన తర్వాత కూడా ఇష్టం ఉంది ఆయనకి. కానీ ఏమైంది? అమ్మగారు చెప్పిన మాటలు, ఆయన భార్య గారు చెప్పిన మాటలు అది ఎక్కిందనమాట ఆ పాయిజన్ కొంచెం. మీ అమ్మ పిసిని కొట్టుది, మీ అమ్మ నన్ను ప్రేమించదు అని అయితే ఒక రోజు వచ్చేటప్పటికి ఏమవుతున్నాడు? తల్లి మీదే తిరగబడి కుమారుడు తిడుతున్నాడు. దయచేసి మన పని ప్రేమను పెంచడం. కానీ కొంతమంది అత్తలు భార్య మీద చెబుతుంటారు భర్తకి, రే నీ భార్య ఎట్ట చేసింది రోయ్ అంటే, ఏందమ్మా చేసావా అన్నాడంటే, ఏంట్రా చూస్తావు ఎయిరా అన్నాడంట వాళ్ళ నాయన. నాన్న చెప్పాడు కదా, వేసాడు లాగి తగలగూడెం స్థలంలో దగ్గర గిరగర పడి చచ్చింది. ఇప్పుడు ఎవరు వెళ్ళారు జైల్లోకి? మొత్తం వెళ్ళారు. తొందరపాటు మాటలు, భేదాలు కలుగజేసే మాటలు, కీడు కలుగజేసే మాటలు, రెచ్చగొట్టి కోపానికి రెచ్చగొట్టే మాటలు మన నోట్లో నుంచే రాకూడదు. కీడు చేయవల్ని నేను నోరు తెరుస్తున్నావు, నాలుగు కపటం కల్పిస్తుంది, నీ సహోదరుడి మీద కొండలు చెప్తున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనందలు మోపుతున్నావు. నీ తల్లి కుమారుడు నీకేమవుతాడండి? అన్నదమ్ముల్లో కూడా గొడవలు ఏంటండి ఈ రోజుల్లో? అన్నదమ్ములు కూడా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవటం ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయపడటం ఏంటి? అక్క చెల్లెళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ పెట్టుకోవటం ఏంటి? అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అని గొడవ పెట్టుకుంటారు ఏంటండి? ఎంతమంది కుటుంబాల్లో ఈ రోజున నువ్వు నిజంగా ప్రార్థించే వ్యక్తివైతే నీ సొంత చెల్లినే కాదు, ఇతరులను కూడా నీ సొంత చెల్లిలా ప్రేమిస్తావు. నీ సొంత తమ్ముడినే కాదు, ఇతర అన్యుడిని కూడా నీ సొంత సహోదరుడిగా ప్రేమిస్తావు. నువ్వు భక్తిని చెబుతూ నీ జీవితంలో నువ్వు వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, దొంగలతో వేకివిస్తున్నావు, కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు, కపటాలు ఆడుతున్నావు, కొండాలు చెప్తున్నావు, అపనిందలు మోపుతున్నావు, లేనిపోని మాటలు కల్పిస్తున్నావు. 21వ వచనం, ఇట్టి పనులు చేసినను
ఏం చేసినా దేవుడు ఏం చేస్తాడంట? ఏమీ నిన్ను అంటం లేదు. అందుకే నువ్వేమనుకుంటున్నావు? నేను నీ వంటి వాడివని అనుకుంటున్నావు. దుష్క్రియకు తరిగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి పాపము చేయుదురు అని బైబిల్లో ఉంది. దుష్క్రియకు అంటే చెడ్డ పనికి రావాల్సిన శిక్ష వెంటనే కలుగకపోవుట చూచి భయం లేకుండా పాపం చేస్తున్నారు. దేవుని ప్రేమను చులకం చేస్తున్నారు. బింకములాడు వారి నాలుకను కోసివేస్తాను అన్నాడండి బైబిల్లో. ఇవాళ కత్తి తీసుకొని దూతలను పంపించాడు అనుకో దేవుడు. గెట్టగదరికి వచ్చిన వాళ్ళందరినీ ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలను ఆడిన నాలుకలన్నీ కోసేసిరా అంటే ఇక్కడ ఎన్ని నాలుకలు ఉంటాయి? అబద్ధం ఆడినప్పుడు కొండని చెప్పినప్పుడు నీ నాలుగు ఊడి చేతిలో పడిపోయింది అనుకో, ఇంక నీ పక్కన వాళ్ళు ఎవరన్నా అబద్ధం ఆడతారా? ఇంక నీ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరన్నా కపటం మాట్లాడతారా? సరేలే పోనీలే, ఎందుకో నాలుగు తీయటం. ఆ నాలుగు మార్చుకుంటాడు, ఆ బుద్ధి మార్చుకుంటాడు, ఆ నాలుగుతో నన్ను స్తుతిస్తాడు, నాకు ప్రార్థిస్తాడు అని దేవుడు శాంతం చూపిస్తుంటే మనుషుడికి ఏమైపోయిందండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎప్పుడు చూశాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమి ఇచ్చాడు అని అనేకులు ఈ రోజు నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఇట్టి పనులు చేసినాను నేను మౌన ఇంటునని, అందుకు నేను కేవలం నీ వంటి వాడు అని అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఈ సంగతులను నీ కన్నుల ఎదుట వరుసగా డే టైము మినిట్స్తో పాటు, ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్లో నువ్వు ఎవరికి ఫోన్ చేసావో, ఎన్ని నిమిషాలు మాట్లాడావో, ఎన్ని గంటలకు ఫోన్ చేసావో అన్నీ నీ సెల్ ఫోన్లో ఉన్నాయో లేవా? వరుసగా పెడతాడంట నీ ఫోన్ కాల్ లిస్ట్ అంతా, నీ బతుకంతా, నీవు చేసినవన్నీ నీ ముందు వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. అప్పుడు నువ్వేం చెబుతావు? ఇప్పుడు తప్పించుకోవచ్చు నువ్వు. రేపు నీ జీవితం అంతా దేవుడు ఒక్కొక్కటి నీ ముందు పెట్టి చూపించినప్పుడు నువ్వు తప్పించుకోలేవు. దేవుని మరచువారలారా చదవండి, దీనిని యోచించుడి, లేని ఎడలేని మిమ్మను చీల్చివేయుదును. దీన్ని ఆలోచించి ఇప్పుడైనా భయపడు నాకు, లోబడు నాకు, ఒప్పుకో నీ పాపాన్ని, చెప్పు నీ తప్పుల్ని, నీ వ్యభిచార క్రియలను, నీ అబద్ధాలను, నీ కొండాలను, నీ మోసాలను, నీ ద్విమనస్సును, నీ ద్వంద్వ జీవితాన్ని, నీ పాపమును ఒప్పుకో. నేను వాటిని కడిగేస్తా. లేకపోతే ఇవన్నీ నీ ముందు పెట్టి గద్దిస్తా, నేను మిమ్మల్ని చీల్చేస్తా. తప్పించువాడెవ్వడో, అమ్మకు భర్త కొడితే అమ్మగారింటికి వెళ్ళొచ్చు, అమ్మ నాన్న ధరిమేస్తే మేనమామ ఇంటికి వెళ్ళొచ్చు, మేనమామ ధరిస్తే స్నేహితుల ఇంటికి వెళ్ళొచ్చు, స్నేహితులు తరిమేస్తే కనీసం అనాథాశ్రమంలోకి వెళ్ళొచ్చు. కానీ యేసు ప్రభు తరిమేస్తే ఎక్కడికి వెళ్తావు? ఒకడే ఉన్నాడు, రా 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 అంటాడు. ఎవడాడు? అదే తెలుసు మీకు? యేసు ప్రభువుని కాదంటే రెడీగా ఉన్నాడు. రా, నాతో పాటు తీసుకెళ్తాను రా. ఎక్కడికి? అగ్ని గంధకములతో మండే గొండానికి. ఇక తప్పించుకునే మార్గం లేదు. నరకంలో ఉంటండి ప్రార్థనా కూటంలాగా ఉంటుందంట, ఉపవాస ప్రార్థనలాగా. నరకంలో యేసు ప్రభుని ఎరగని వాళ్ళకంటే యేసు ప్రభు వాక్య విని లోబడని వాళ్ళు ఎక్కువ ఉంటారంట అక్కడ. ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళందరూ నరకంలో తెగ ప్రార్థన చేస్తారంట. ప్రభు నాయన క్షమించయ్యా, ఇంకెప్పుడు జైపాల్ గురించి చెప్పాడయ్యా ఆ రోజున, ఒక్కసారి క్షమించిన ఆయన. ఎన్ని చెప్పినా, ఎంత ఏడ్చినా బుద్ధొచ్చింది 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 అని నువ్వు ఏడుస్తూనే ఉండాలి. కానీ పురుగు సావదు, అగ్ని ఆరదు, కాలి కింద పడిపోతుంది, మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ గాలి పడిపోతాడు, అంటుకుంటుంది, నువ్వు సావు. నీ ఆత్మ చావదిక, ఆత్మకు చావు లేదిక. అహర్నిశలు అల్లాడాలి. ఆ భయంకరమైన నరకాన్ని తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలనే ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు భక్తి పేరు పెట్టుకొని ప్రభువుని నమ్ముకోవడానికి చెప్పుకొని బాప్తిసం పొందాను అంటూ
నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు, నీ బంధుత్వాలు బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు తలంపులు ఎలా ఉన్నాయి అని పరిశీలించుకొని మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడితే, మన తప్పులు ఒప్పుకుంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రేపు అక్కడ నిలబడ్డప్పుడు నేను క్షమించేశాను వదిలేయ అంటాడంట ప్రభు వచ్చి. నా రక్తంలో కడిగేశాను, నేను కట్టేశాను వారి పెనాల్టీ. మెడ్రాసులో ఒకప్పుడు సైకిల్కి అర్కిల్ లాంతర పెట్టుకోవాలి పైన ముందు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం సైకిల్ దొక్కి సేవ చేశాను నేను. ఆడ లైట్ పెట్టుకోవాలి, అది ఏ గుడ్డి లైట్ గుడ్డు కిరసనాల లైట్ ఉంటుంది, ఒత్తు ఉంటుంది కదా, అది ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు, ఎవరికి కనపడదు. అది ఆరిపోయిందని పోలీసు ఆయన పట్టుకున్నాడు నన్ను. ఇప్పుడే ఆరిపోయిందండి, వేడిగానే ఉంది చూడండి అంటే, అదేం కుదరదు, సైకిల్ ఇక్కడ పెట్టి రేపు కోర్టుకు రమ్మన్నాడు. 5 రూపాయలు ఫైన్ అక్కడ. సరే పొద్దునే తెల్లారుదాములు లేచి కోర్టుకు వెళ్ళాను. అక్కడ దొంగోళ్ళు, ఆ రాత్రులు పట్టుకున్న వ్యభిచారులు, వీళ్ళు అందరి మధ్య నిలబడతా సిగ్గైపోయింది నాకు. మరి ఏం చేస్తావు, నేను నేరస్తున్నాయి కదా. సైకిల్కి లైట్ లేకుండా ప్రయాణం చేశాను. అడిగెళ్ళగానే అంగీలు వేసుకొని వకీళ్ళు వచ్చారు. సార్ 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 అంటున్నాడు. ఏంట్రా బాబు, ఏం నన్ను సార్ అంటాడేంటి, నేను ఆయన సార్ అనేసింది పోయి అంటే, మీ కేసు నేను వాదిస్తాను సార్, 5 రూపాయలు ఇవ్వండి చాలు అంటే, నువ్వు వాదిస్తామేంటి, మీరు అసలు బోన్లోకి వెళ్ళక్కర్లేదు, మీ పేరు పిలవగానే నేను మీ విన్నపం పెట్టేస్తాను, అప్పుడు ఆయన ఓకే అంటాడు అన్నాడండి. అంటే ఏంటన్నమాట, వకీలు గారు మన పక్షంలో విజ్ఞాపన చేస్తాడు, వాదిస్తాడు. నాకు వద్దన్నానులేండి, నేను వెళ్ళి బోన్లో నిలబడ్డా. జైపాల్, ఎస్ సార్, లైట్ లేకుండా సైకిల్లో పోయావా, ముందే మా బ్రదర్ చెప్పారు, అది కాదండి ఇది కాదండి అన్నావంటే 15 రూపాయలు వేస్తాడు ఫైను, లేకపోతే పక్కన నిలబడమంటాడు, ఒప్పేసుకో అని చెప్పాడు. అందుకని నేను లేకుండా సైకిల్లో పోయావా, అవును సార్, తప్పేనా, తప్పే సార్, 5 రూపాయలు ఫైన్ కట్టిపో. తప్పు ఒప్పేసుకుంటే గొడవ లేదు, ఒప్పుకోకపోతే ఈ 5 రూపాయల ఫైను, మన 10 రూపాయల ఫైను, 1,00,000 రూపాయల ఫైను, 1,00,00,000 రూపాయల ఫైన్లన్నీ ఎవరు కట్టేశారండి? తప్పు ఒప్పేసుకున్నోడికి ఏ శిక్షా విధి లేదు. ఇక తప్పు ఒప్పుకోకపోతే నువ్వు చేసిన తప్పులన్నిటికీ లెక్క చెప్పాలి, శిక్ష పొందాలి. తప్పించేవాడెవడు? నరకంలో పడ్డ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఎక్కడికి దాటి పోజాలకుండానట్లు అగాధమున్నది. ఆ ధనవంతుడు నరకంలో పడ్డాడు, తర్వాత ఏడ్చాడు, కానీ ప్రయోజనం లేదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యేసు ప్రభువును నమ్మానన్న వారందరూ మీ మనోవాక్కాయ కర్మలలో, మీ మనసులో, మీ మాటల్లో, మీ క్రియల్లో బైబిల్ చెప్పినట్లు, యేసు ప్రభు చెప్పినట్లు జీవించాలి. సరేనా? జీవిస్తారా? జీవించాలని నాకు ఆశ ఉంది, జీవించలేకపోతున్నా. త్రాగకూడదు అనిపించుకుంటున్నాను, తాగుతున్నాను. చూడకూడదు అనుకుంటున్నాను, చూస్తున్నాను. నా చేత కావటం లేదు, మనకు చేత కాదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఒక చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మకి పుట్టినరోజుకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని పెద్ద గిఫ్ట్ కొనిందంట, డబ్బా, ఇంతలా డబ్బా. వాళ్ళ నాన్నతో చెప్పింది, నాన్న ఆ గిఫ్ట్ నేనే ఇస్తాను అమ్మకి అంటే, నువ్వమ్మ నడవలేవు కదా, నువ్వు ఇంతలావు డబ్బా ఎట్ట మోస్తావు అంటే, అదేం కాదు ముందు నాకు ఆ గిఫ్ట్ ఇయ్యి అంటే, నువ్వు నడవలేవమ్మా పడిపోతావమ్మా నాకు ముందు ఇయ్యి అంటే, ఆ డబ్బా అమ్మాయి చేతిలో పెడితే ఆ అమ్మాయి చేతిలో పట్టుకొని నన్ను ఎత్తుకో అందంట. నన్ను ఎత్తుకొని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అంది. మనం చేయలేని దాన్ని ఏం చేయాలి యేసు ప్రభుకి? నేను మానేయాలనుకుంటున్నానయ్యా, నన్ను ఎత్తుకో, ఏంటంటే నన్ను మాన్పించు, నేను ఇది చేయకుండా నాకు సహాయం చేయి. నువ్వు నన్ను తిప్పిన ఎడల నేను తిరుగుతును, నువ్వు నాకు సహాయం చేస్తే నేను ఈ పాపాన్ని జయిస్తాను. అందుకే యేసు ప్రభు మీద ఆనుకోవటం నేర్చుకోవాలండి. ఆయన మన తండ్రి కంటే, తల్లి కంటే మనల్ని ప్రేమించేవాడు, మనల్ని భరించేవాడు, మనల్ని మోసేవాడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినవాడు. యేసు ప్రభు నీలో ఉంటే సాతాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు. కారణం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. పౌలన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుణ్ణి. బలహీనత నాది, బలం ఎవరిది?
నా దేవునిది. ప్రభువా నన్ను బలపరచు, నాకు సహాయం చేయి అని మనం ప్రార్థిస్తే దేవుడు నీ పాపాన్ని జయించడానికి, నీ స్వభావాన్ని మార్చడానికి, నీ యొక్క ఆలోచనలు మార్చడానికి, నీ హృదయాన్ని మార్చి నూతన జీవితం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనల్ని ఆదరించి బలపరిచి మనల్ని సర్వసత్యములోనికి, మనం ఎలా జీవిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటామో అలా జీవించినట్లుగా మనల్ని సర్వసత్యములోనికి నడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి, నా స్వభావం మార్చయ్యా. నా నోటి దుడుస్తానం వల్ల సమస్యలు తెచ్చుకున్నాను. నా భర్తకు నాకు మధ్య సమాధానం లేదు, నా కుటుంబంలో సఖ్యత లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు తండ్రి. నా ఉద్యోగం పోగొట్టుకున్నానయ్యా, నా భార్య విడిపోయిందయ్యా, నా బిడ్డలు చెదిరిపోయారయ్యా, నా బ్రతుకులు నెమ్మది లేక దురభ్యాసాలకు బానిసైపోయానయ్యా. యేసయ్యా నా జీవితాన్ని మార్చు. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి, సెలువెత్తుకుని వెంబడించడానికి, అంతవరకు నమ్మకంగా బ్రతకడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడగండి. దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం ఎరుగున్నావు, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తున్నావా? ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీకు ఇష్టలుగా మమ్మల్ని చేయి నాయన. నమ్మి బాప్తీసం పొందామని చెప్పుకునే మేము నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి, భయముతో వణుకుతో మా రక్షణ కొనసాగించుకోవడానికి, నీ అడుగుజాడల్లో నడిచి నీ రాజ్య వారసులు అవడానికి సహాయం చేయి నాయన. లోకాన్ని ప్రేమించిన లోతు భార్య వలె ఉప్పు స్తంభంగా మారిపోక, లోకాన్ని ప్రేమించి వెనుదిరిగిన దేమా వలె లోకంలో చెదిరిపోక, యేసు వైపు చూచుచు ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయి. అవునయ్యా, మా పాపం వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నామయ్యా, రోగాలు తెచ్చుకున్నామయ్యా, సమస్యలు తెచ్చుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, మా పాపాలు క్షమించు, మా శరీరాలను స్వస్థపరచు, మా సంకటాలను కుదుర్చు, మాకు సమాధానం దయచేయము. మాలో ఉన్న శాపాన్ని తీసివేయి, మేము చేసేదంటూ ఆశీర్వాదం చూడటానికి సహాయం చేయి. ఇప్పటికే ఎవరెవరు రోగిగ్రస్తులుగా ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరుచుచున్నాము తండ్రి. అది థైరాయిడ్ అయినా, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, అది గర్భకోశంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ అయినా, అది మెదడులోని రక్తనాళాల్లో ఉన్న దోషమైనా, అది ఎయిడ్స్ అయినా, అది క్యాన్సర్ అయినా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా తండ్రి. నీ రక్తమును ప్రోక్షించి వారి తప్పులను క్షమించి శుద్ధీకరించి స్వస్థపరిచి పంపించము నాయన. పోరాటాలతో ఉన్నాము, భార్యాభర్తల మధ్య సమాధానం లేదన్న వారికి నీ ప్రేమతో పెనివేయి నాయన. ఈ రోజున అప్పుల్లో పడిపోయాము, రుణ బాధల్లో ఉన్నాం, సంపాదన లేక, ఆశీర్వాదం లేక దినదినానికి కృషించిపోతున్నాం, కృంగిపోతున్నాం అన్న వారిని ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాడన్న మాటతో పంపించు నాయన. శాపాన్ని దీవెనగా చేయి తండ్రి, కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయి నాయన. బాధ వేదనను ఉపశమనము సమాధానంగా మార్చు తండ్రి. సాతాను శక్తులకు గురైనటువంటి ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఆనాడు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములు స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు కాబట్టి, నీవిచ్చిన అధికారమును బట్టి నీవు శిలువలో చిందించిన రక్తములో ఉన్న జయమును బట్టి ప్రతి కీడు నుండి నీ బిడ్డలను విడిపించి నీ సాక్షులుగా మలుచుకో తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.